హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో యాజ్ ప్రామిస్ చేసినట్లు ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీ చెప్తాను మీకు. క్రైమ్ స్టోరీస్ ఇవన్నీ కూడా నిజంగా జరిగినవి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డిస్క్లైమర్ అండి. 18 ఇయర్స్ అబౌవ్ ప్రిఫర్ చేయండి చూడడానికి. చిన్నపిల్లలకి చూపించొద్దు, వినిపించొద్దు. అండ్ ఏంటంటే ఇవి ఎవరిని ఉద్దేశించినవి కాదు, ట్రూ స్టోరీస్ అండి. ట్రూ అంటే జరిగింది, ఓకేనా? సో చాలా రీసెర్చ్ చేసి, చాలా ఛానల్స్ చూసి, చాలా స్టోరీస్ విని అవి ఎస్ ఇలాగే జరిగాయి అని కన్ఫర్మ్ చేసుకొని వాటిని నేను రీసైట్ చేస్తున్నాను, అంటే మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈరోజు ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు January 1st, 2026 మన ఫస్ట్ స్టోరీ. సో మన ఇండియాతోనే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇవి వరల్డ్ వైడ్ స్టోరీస్ ఉంటాయి, కానీ ఫస్ట్ మనం ఇండియాతోనే స్టార్ట్ చేద్దాం. సో ఈ స్టోరీ హర్యానా నుంచి అండి. తెలుసు కదా అందరికీ, పంజాబ్ హర్యానా నుంచి. అంటే ఈ స్టోరీ వింటూ పోతే కనుక ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా జరుగుతుందా, అవునా మన చట్టం ఇలా ఉందా అన్న ఇది వస్తుంది. అండ్ ఒక చిన్న మోరల్ కూడా ఉంటుంది లాస్ట్లోని. సో ఏంటంటే ఒక వ్యక్తి 1964లో పుట్టారు ఆయన, హర్యానాలో. సో ఆయనతో పాటు ఆయన సిబ్లింగ్స్ వీళ్ళందరూ కూడా పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ అందరూ బుద్ధివంతులే, అందరూ కూడా చాలా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ. అలాగే ఈయన కూడా చాలా తెలివైనవాడు. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేయి, మంచి బిజినెస్లు పెట్టుకున్నారు, అన్నీ చేశారు. కానీ ఈయనకి మాత్రం జాబ్ అనేది రాలేదు. ఎందుకంటే ఆయనకి ఒక స్టెబిలిటీ లేదు. సో చదువుకున్నాడు బాగా అండ్ మంచి నాలెడ్జ్ ఉంది, కానీ గవర్నమెంట్ జాబ్ అన్నది రాలేదన్నమాట. సో చాలా స్ట్రగుల్ అయ్యి ఆఖరికి 1980sలో ఏమో ఆయన కొంచెం సెటిల్ అయినట్లు అనిపించింది ఈ స్టోరీలో నాకైతే కనుక. సో ఈ స్ట్రగుల్ అవుతూ కూడాను ఈయనకి గవర్నమెంట్ జాబ్ రాలేదు అన్న ఒక ఇది ఉన్నింది. సో ఏం చేశాడంటే ఒకరోజు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఏదో లైసెన్స్ పని మీదో ఏదో రెన్యువల్ చేసుకోవడానికి దేనికో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అంతా కూడా అందరినీ గమనించాడు అనమాట. గమనిస్తే సో అక్కడ అన్నీ ఎలా జరుగుతున్నాయి, పేపర్ వర్క్ ఎలా జరుగుతుంది. ఈ 1970s 80s ఈ రేంజ్లో అండి ఎక్కడ కూడా కంప్యూటరైజేషన్ అన్నది ఏం లేదు. సో అంత పేపర్ వర్క్, ఫైలింగు ఇదే ఉండేది. సో ఈజీగా పేపర్లు ఫోర్జ్ చేయడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో అవన్నీ గమనిస్తున్నాడు. ఫేక్ పేపర్ వర్కు, ఎవరికన్నా ఏదైనా ప్రూఫ్ లేదు అనేసి అంటే ఆ ప్రూఫ్ వాళ్ళే అక్కడే ఎలా ఒకలాగా తయారు చేసి ఫేక్ పేపర్ ప్రొడ్యూస్ చేసి ఇవన్నీ చూస్తున్నాడు అన్నమాట ఆయన. సో ఏం చేశాడంటే అక్కడ అవన్నీ గమనించి ఒక ఆర్టీఓ, ఒక మంచి కన్సల్టెంట్ ఉంటాడు కదా, కన్సల్టెంట్ దగ్గర ఒక 2-3 నెలలు ట్రైనింగ్ అయినట్లు అయ్యి అక్కడ ఆయన కూడా ఆర్టీఓ వర్క్స్ స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా అంటే ఏదైనా సరే ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో వెళ్ళారు, సార్ నా దగ్గర ఇది ఉంది ఇది లేదు, ఆ లేదు అన్న పేపర్ ఈయన సృష్టించాడు అన్నమాట. అలాగా ఒక 4 years ఆయన ఆ ఆర్టీఓ ఆఫీస్లోని అంత ఫేక్ వర్క్ చేసే అందరికీ లైసెన్స్లు ఇప్పించడం కానీ రిజిస్ట్రేషన్స్ చేయించడం కానీ ఇవన్నీ చేశాడు. ఓకే, అక్కడితో ఆయనకి మనసు కుదుట పడలేదు. అప్పుడు ఒకరోజు పేపర్లోని యాడ్ చూసి రైల్వే స్టేషన్ మాస్టర్ కావాలి అన్న ఒక యాడ్ పడింది, ఓకేనా? సో ఈయన ఏం చేశాడంటే ఇదేదో బాగుంది కదా, రైల్వేస్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, సో ఇందులోకి నేను వెళ్ళిపోతే బాగుంటుంది నా భవిష్యత్తు అనుకొని ఫేక్ పేపర్స్లో మాస్టర్ అయిపోయాడు కదా. సో ఈ ఫేక్ పేపర్స్ సృష్టించుకొని ఆయన అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ చేసి ఆయన 1968లో ఈ స్టేషన్ మాస్టర్ అన్న జాబ్ కొట్టేశాడండి, అదే హర్యానాలో. ఓకే, అక్కడ ఆ ఫేక్ పేపర్స్ ఎప్పటికీ కూడా ఈ ఫేక్ అనేసి ఎవ్వరికీ తెలియలేదు. అలాగ ఆయన 6 years పనిచేశాడు అక్కడ స్టేషన్ మాస్టర్గా. కానీ ఆయనకి ఏంటంటే అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ దొరకలేదు. ఓకే, ఇంకా ఏదైనా చేయాలి అనేసి చెప్పేసి సరే అలాగా ఈ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్న టైంలో
కొంతమందిని గమనించాడు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి వీళ్ళ దగ్గరికి, వీళ్ళు ఏం చేసి సంపాదిస్తున్నారు అన్నది బాగా గమనించి కార్ థ్రెఫ్ట్ అంటే కార్లు దొంగతనం చేయటం, ఒకరి దగ్గర దొంగతనం చేసి ఇంకొకరికి అమ్మేయటం, ఓకేనా, ఈ పని మొదలుపెట్టాడు. ఇది ఎక్కడ మొదలుపెట్టాడు? ఢిల్లీలో మొదలుపెట్టాడు. ఓకే, ఢిల్లీ వచ్చేసి ఈ కార్లు దొంగతనం చేయటం, అట్లా మళ్ళీ ఎక్కువ రేటుకో తక్కువ రేటుకో ఎంతకో దానికి అమ్మేయటం, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు అనమాట. స్టార్ట్ చేసి కార్లు దొంగతనం చేస్తే ఏంటవుతుంది? ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారు కదా, 10 దొంగతనాలు ఖచ్చితంగా చేయొచ్చు, 11వ మాత్రం దొరికిపోద్ది. ఈ దొరికిపోయిన క్రమంలో ఏంటవుతుంది? ఈ లాయర్ని పట్టుకుని లాయర్కి ఏదో లంచం ఇచ్చి ఆ కేసు నుంచి బయటపడిపోవటం, లేదా కోర్టుకి వెళ్ళి కోర్టులో 1-2 సెషన్స్ అటెండ్ అవ్వడం, ఈ వీటిలోకి దూరేడనమాట. సో ఈ క్రమంలో ఏమైంది, ఆయనకి వేరే ఐడియా వచ్చింది. అరే, ఈ లాయర్లు భలే డబ్బు సంపాదిస్తున్నారే, ఏమీ లేకుండా ఏవో చిన్న అబద్ధాలు ఆడేసి ఏదో చేసి భలే డబ్బు సంపాదిస్తున్నారు అనేసి చెప్పేసి ఈ కార్లు దొంగతనంతో పాటు ఈ లాయర్ అయిపోతే భలే ఉంటుంది కదా, ఇంకా నాకు తిరిగే ఉండదు అనుకొని ఈ లాయర్ చదవడం మొదలుపెట్టాడండి. జెన్యున్గా ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్వే, ఓకే, కానీ జెన్యున్గా చదివి ఎగ్జామ్స్ రాసి మంచి లాయర్ అయిపోయి ఈ కార్ దొంగతనాలు కూడా మానలేదన్నమాట. అది సైడ్ బిజినెస్గా జరుగుతుంది, ప్లస్ లాయర్ అయిపోయాడు. ఈ కోర్టుకి వెళ్ళడం రావడం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఈ 4-5 సార్లు కోర్టుకి వెళ్ళి, ఒక 10 సార్లు కోర్టుకి వెళ్ళి, 100 సార్లు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయన కన్ను జడ్జి గారి మీద పడింది. ఈ జడ్జి బల్లగా ఉన్నాడే, ఈ ఏంటబ్బా ఒక 2-3 కేసులు డీల్ చేసి తీర్పులు చెప్తే ఎక్కడ లేని డబ్బు వచ్చేస్తుంది, అంత గౌరవం అంత ఇది ఉంది అని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు. కానీ జడ్జి అయిపోలేరు కదండి, లాయర్ అయితే అయిపోయాడు చదివి. సో ఏంటంటే ఈ కారు దొంగతనాల కేసులు ఏవైతే మానలేదో, సో లాయర్గా ఉంటూ కూడా ఆ కేసుల్లో దొరికిపోతే జడ్జి గారు చాలాసార్లు ఆయన మందలించడం జరిగింది. ఇవన్నీ జరిగాయి అన్నమాట. నీకు బుద్ధి లేదా, నువ్వు పో అనడం, ఇవన్నీ నువ్వు మానుకోవా, ఇంకా మారవా, ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఈలోపు ఆయన లక్ అలా ఉంది. ఏం జరిగిందంటే ఒక కేసు అయ్యింది, ఒక ఫ్రాడ్ కేసులోనో లేదంటే ఒక ఏదో క్రైమ్ కేసులోనో ఒక జడ్జి గారిని సస్పెండ్ చేసి ఆయన అడిషనల్ సివిల్ జడ్జ్ అన్నమాట. ఆయన మీద ఒక ఎంక్వైరీ నడుపుతున్నారు. ఈ ఎంక్వైరీ నడిపినప్పుడు ఏంటవుతుందంటే కోర్టుకి ఆ ఎంక్వైరీలో ఉన్న అక్యూజ్డ్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టుకి వెళ్ళడం అవ్వదు, ఆయన డ్యూటీస్ చేయడం అవ్వదు, ఆయన్ని స్టేలో పెడతారు, ఆయన గిల్టీ కాదు అని ప్రూవ్ అయ్యే వరకు కూడాను. సో ఇది చదివారు ఆయన అక్కడే హర్యానాలోనే ఒక ప్రాంతంలో. ఇది చదివి ఆయనకు ఒక ఐడియా తట్టింది, బావు నేను ఇలా చేస్తే బాగుంటుంది అనేసి చెప్పేసి ఇమ్మీడియట్గా ఆయన ప్లాన్ వేసుకొని ఈ జడ్జి తాలూకా ఈ అక్యూజ్డ్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసు ఏంటి, ఎంతకాలం ఆయన్ని సస్పెండ్ చేశారు, ఏం చేశారు, ఇప్పటికే మీరు కనిపెట్టేశారు కదా ఆయన ఏం చేశారు అన్నది. సో ఏం చేశారు అన్నది కోర్టుకి వెళ్తూ వస్తూ, లాయర్ కదా, సో వెళ్తూ వస్తూ అదంతా మొత్తం తెలుసుకొని ఒక్క 2 లెటర్లు అయితే రాశారండి. ఒకటి కోర్టుకి, రెండోది ఎవరైతే అక్యూజ్డ్ జడ్జ్ ఉన్నారో ఆయనకి. ఓకే, 2 లెటర్లు రాశారు. ఎలా రాశారు? ఈ కోర్టు నుంచి, హైకోర్టు నుంచి వచ్చిన లెటర్స్ లాగా, ఎందుకంటే ఈయనంతా ఫేక్లో ఉన్నారు, అప్పుడు కంప్యూటరైజేషన్ లేదు. సో అప్పుడేంటి, ఓన్లీ స్టాంప్స్ కూడా తయారు చేయడం చాలా ఈజీగా ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే మనకి ఒక సర్టిఫికెట్ అడుగుతున్నారు ఏదైనా స్టాంప్ తయారు చేయాలంటే, అప్పుడు అలాగే ఉండేది కాదు, ఏ స్టాంప్ అయినా ఎవరైనా తయారు చేయించుకోవచ్చు అన్నమాట. సో మంచి ఫోర్జరీ ఒకటి నేర్చుకొని ఉంటారు. సో హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ లాగా ఆయన 2 లెటర్స్ ప్రిపేర్ చేసి ఒకటి అక్యూజ్డ్ జడ్జికి పంపించారు. ఏమని అంటే, నువ్వు 2 months వరకు కూడా నీ డ్యూటీస్ కంటిన్యూ చేయడానికి అవ్వదు, నువ్వు సస్పెండ్ అయ్యావు కాబట్టి యూ కెనాట్ కమ్ ఇన్ టు ద కోర్ట్ ప్రెమిసెస్లో కూడా నువ్వు కనిపించడానికి వీల్లేదు, నీ డ్యూటీస్ అటెండ్ అవ్వడానికి వీల్లేదు, మళ్ళీ నీకు ఫర్దర్ నోటీస్ వచ్చే వరకు అన్ను ఒక నోటీస్ ఆయనకి పంపించారు. ఒక నోటీస్ ఏమొచ్చి ఆయన ఏ కోర్టులో అయితే ఈ అక్యూజ్డ్ జడ్జిగా ఉన్నారో ఆ పర్టికులర్ కోర్టుకి పంపించారు, హైకోర్టు నుంచి వచ్చినట్లు.
ఏమని, పలానా జడ్జ్ సస్పెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన్ని రీప్లేస్ చేస్తూ మేము ఇంకొక జడ్జిని అపాయింట్ చేస్తున్నాము ఈ 2 monthsకి, అండ్ హీ విల్ కంటిన్యూ ఆయన వచ్చే వరకు, లేదా ఇంకేదైనా ఫర్దర్ నోటీస్ వచ్చే వరకు అని ఈ పక్కా స్టాంప్స్తోని, సిగ్నేచర్స్తోని హైకోర్టు నుంచి వచ్చినట్లు ఇటు ఈ కోర్టుకి పంపించారు. పంపించి నెక్స్ట్ డే హీ వాస్ ఇన్ ద కోర్ట్ అట్ 9 AM. కోర్ట్ స్టార్ట్ అయ్యేసరికి జడ్జి గారి అవుట్ఫిట్ అది వేసుకొని ఈయన జడ్జిలాగా ఈయన చేతిలో ఒక నోటీస్ పట్టుకొని, అంటే నిన్ను అపాయింట్ చేస్తున్నాము అనేసి హైకోర్టు నుంచి వచ్చినట్లు ఆయనే ఒక నోటీస్ ఇచ్చుకొని ఆ నోటీస్ కూడా పట్టుకొని వెళ్ళి ఇచ్చేసి చక్కగా జడ్జి సీట్లో కూర్చున్నాడండి. కూర్చొని ఆయన సుమారు ఒక 40 రోజులు జడ్జిగా కంటిన్యూ అయ్యాడు. ఈ 40 రోజుల్లో 2470 కేసెస్కి బెయిల్స్ ఇచ్చారండి ఆయన. ఓకే, అండ్ టోటల్ ఎన్ని కేసులు ఆయన అంటే చూశారు అంటే ఈ 40 daysలో మోర్ దెన్ 5000 కేసెస్ ఆయన స్టడీ చేశారట. కొన్ని కేసులు ఎంత లాయర్ అయినా కానీ జడ్జే, లాయరే. సో ఏవైతే అర్థం కావో, ఏవైతే వద్దు నేను రిస్క్ తీసుకొద్దు అనుకున్నారో వాటికి వాయిదా డేట్ ఇచ్చేసి ఈ 2470 కేసులకు మాత్రం పర్వాలేదు ఇచ్చేయచ్చు బెయిలు అన్న టైప్లో బెయిల్ ఇచ్చుకుంటా పోయాడనమాట, బెయిల్స్ అందరికీ. అయితే ఎక్కడో దగ్గర కట్టుకుతుంది కదా, అంటే లైక్ ఏంటి ఈ జడ్జి ఇంత మంచోడా, లేకపోతే ఏం జరుగుతుంది, ఏటి రోజుకు ఒక 20-30 బెయిల్స్ ఇచ్చేస్తున్నాడు ఈయన, ఏటిది అన్న చిన్న అనుమానం వస్తుంది కదా. 40 days తర్వాత జనాలకి అనుమానం వచ్చిందండి. 40 days వరకు కూడా ఆయన ఎన్ని కేసులు డీల్ చేశారు, ఎంతమందికి శిక్ష వేశారు, ఎంతమందిని వదిలేశారు, ఎంతమందికి బెయిల్స్ ఇచ్చారు. అంటే జడ్జి లైఫ్ ఆయన నిజంగా ఒక కళ సాకారం అయిపోయింది అన్న టైప్లో ఇది చేశారండి. సో అప్పుడు ఏమైందంటే ఈయన గురించి ఎంక్వైరీ పెట్టి ఈయన ఎవరు అన్నది తెలుసుకోవడానికి అనేసి చెప్పేసి చిన్న ఎంక్వైరీ చేసేసరికి ఆయన 41 అంటే 41st day డిసపియర్, కోర్టుకి రాలే. ఎంతకని కేసులన్నీ వెయిట్ చేస్తున్నాయి, జడ్జి గారు వస్తారు ఆయన రాలేదు, అబ్స్కండ్ అయిపోయారు. సో అబ్స్కండ్ అయిపోయి ఇది ఏమైందంటే కొన్ని రోజుల్లో ఢిల్లీ న్యూస్ పేపర్లోని, లోకల్ న్యూస్ పేపర్లో వచ్చేసిందన్నమాట ఈ జడ్జి గారి కోసం ఇలా అయ్యింది అని చెప్పేసి. సో ఢిల్లీ వరకు అది చేరేసరికి ఢిల్లీలో ఏమైందంటే ఎవరబ్బా ఇతను ఎవరు అనేసి చూసేసరికి ఎంక్వైరీ చేసేసరికి అరే ఈయన పలాయన ఆయన ఈ కార్లు దొంగతనం చేసే ఆయన ఈయనేంటి ఇలా చేయడం అని అందరూ ఆశ్చర్యపోయారు అన్నమాట. సో ఆయన లైఫ్ ఎలా అయిపోయింది అంటే ఒక సెలబ్రిటీ లాగా అయిపోయింది. ఆఖరికి 2016లో అరెస్ట్ అయ్యారు ఆయన. ఆయనకప్పుడు 75 సంవత్సరాలు. ఓకే, అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వేలాది మంది ఆయన్ని జైల్లోకి వెళ్ళి కలుసుకున్నారంట, ఆయనతో మాట్లాడారంట. అంత పెద్ద సెలబ్రిటీ అయిపోయారు ఆయన, అంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసింది ఆయనకి. సో ఇది మాట సంఘటన. ఆయన పేరు ఇప్పటివరకు నేను చెప్పలేదు కదా మీకు. ఆయన పేరు ధనీరామ్ మిట్టల్ అండి. ధనీరామ్ మిట్టల్, మీకు కావాలంటే గూగుల్ చేయండి, మీకు ఆయన తెలుస్తుంది. ధనీరామ్ మిట్టల్, హర్యానా. ఓకే అని గూగుల్ చేస్తే తెలుస్తుంది. సో ఇది స్టోరీ అండి ఈవేళ. ఇందులో మోరల్ ఏంటంటే, నేను చెప్పడానికి సరదాగా చెప్తున్నాను కానీ ఇది చాలా పెద్ద క్రైమ్ అండి. ఓకే, అలాగ చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి వీలు కాదు. ఓకే, అప్పుడంటే కనుక కంప్యూటరైజేషన్ లేదు కాబట్టి ఏది తెలీదు. ఇప్పుడైతే కనుక అసలు సాధ్యమే కాదు, అండ్ అలా చేయకూడదు మనం. ఓకేనా. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, కరెక్ట్ వేలో చదువుకోండి. మీకు లాయర్ అవ్వాలని ఉందో, జడ్జి అవ్వాలని ఉందో, లేకపోతే ఎలా అవ్వాలని ఉందో, ఏం అవ్వాలని ఉందో చదువుకోండి, శ్రమపడండి, మీ వంతు ఇది మీరు ప్రయత్నించండి. దేవుడి మీద భారం వేయండి, దేవుడికి దండం కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్సే లేకపోతే కనుక ఏది మనం సాధించలేము. సో ఎప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యకండి, చెయ్యాలా అనుకోవద్దు కూడా. ఓకేనా. ఈ స్టోరీ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్
ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.